తల్లి దేవాలయం దుద్దెడ జనగాం క్రాసింగ్ దగ్గర మనకు నిత్యం దర్శనం ఇస్తూనే ఉంటుంది. కానీ ఆగి చూసేవారు వారానికి ఒక్కసారైనా మీ సమయాన్ని కేటాయించి చూసినట్లయితే మనకు ఆనందంతో పాటు భక్తి అలాంటి రకరకాలుగా కలుగుతాయని తెలియజేస్తూ ఎందోట మాట మీకు విన్నవిస్తుంది, వివరిస్తుంది. రమ్మని పిలుస్తుంది ప్రకృతిలోకి రండి, ప్రకృతితో మమేకం కండి. చిన్న చిన్న దేవాలయాలు, చిన్న చిన్న ఆర్ట్ బొమ్మలు, చిత్రకళా నైపుణ్యాలు, దేవతామూర్తులు, చెట్లు చేమలు ఇవన్నీ కూడా మనకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను, స్నేహితులను, ఇంకా కావాలంటే పుణ్యాన్ని, కర్మలను చేయాలని ఆలోచనలు ఇస్తుంది. కాబట్టి రండి, చూడండి. చూసారా, చిన్న చిన్న దేవాలయాలైన వర్ణ చిత్రాలు ఎంత బాగున్నాయో చూడండి. భక్తి భావం కలగడానికి ఇలాంటి చిన్న చిన్న దేవాలయాలు మన పిల్లలకు సక్రమంగా క్రమపద్ధతిలో చూపించినట్టయితే వారికి మనోవికాసంతో పాటు దైవభక్తి కూడా పెరుగుతుంది. ఇది పెద్దమ్మ తల్లి దేవాలయం దుద్దెడ. చూడండి ఎలా ఉందో. ఇలాంటి చిత్రాలతో చూడచక్కగా ప్రకృతి కూడా బాగుంటుంది, ప్రకృతి కూడా రమణీయంగా ఉంటుంది. కాబట్టి సెలవు రోజులలో పిల్లల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఎంతో బాగుంటుందని తెలియజేస్తున్నాను. చూడండి గంటలు ఎలా ఉన్నాయో, ఆకాశం నుంచి జాలువారిన మేఘాల్లాగా ఆ గంట కొడితే ఉరిమినట్లుగా, మనిషిలో భక్తి కలిగేటట్లుగా, సద్భక్తి కలిగేటట్లుగా, భయం పారిపోయేటట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. చూడండి ఎంత మంచి ప్రకృతి ఉందో. ఇలాంటి ప్రకృతి పరమేశ్వరుడు, పరమేశ్వరి, పెద్దమ్మ, ఎల్లమ్మ, ఎలాంటి దేవతలైనా సరే మనకు ప్రకృతిలోనే ఉంటారు. మనం కూడా, జీవుడు కూడా ప్రకృతిలో ఉండాలనే నియమం వెనకటి నుండి ఉంది, ఇప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ప్రకృతిలో కలిసిపోయేటట్లుగా కొద్దిసేపైనా, ప్రతి రోజులో కొద్దిసేపు లేక వారంలో కొద్దిసేపు ఇలా ఉన్నట్టయితే మనకు కూడా ఆహ్లాదకరంగా చల్లని గాలి, నయనానందం, మానసికానందం, నేత్రానందం, వీణుల విందైన చల్లటి గాలి, పక్షుల కిలకిల రావాలతో మనకు ఇలాంటి చిన్న చిన్న దేవాలయాలు ఇస్తాయి. కాబట్టి వీలైనన్ని సార్లు చూసిందే అనకుండా, తిన్న ఆహారమే రోజు 3 సార్లు తింటున్నాము, అలాగే చూసిన దేవాలయమైన దృక్కోణం మారుతుంది. టైం మారుతున్నప్పుడు దృక్కోణం మారుతుంది, మన భావాలు మారుతుంటాయి. ఏజ్ పెరిగినా కొద్ది పిల్లల్లో కూడా వాళ్ళకు విజ్ఞానం పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా చూసింది అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ చూస్తూ ఆనందిస్తూ ఉంటారు. కాబట్టి చూపించండి, చూడండి, చూపించండి.